Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateswara College of Arts and Science, Amlapuram. Today we discussing topic is the third year botany syllabus, 5th semester paper, 5th B paper, plant ecology and phytogeography. In that phytogeography, in that topic is the phytogeographic regions of world. This is the 4th unit topic and third chapter. థర్డ్ చాప్టర్లో అడిగినటువంటి టాపిక్ ఇది ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఆఫ్ వరల్డ్. దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ చాప్టర్. World is divided into number of phytogeographic regions, but we are studied only here simple, very simple classification of the regions of the world. What is the phytogeography? Phytogeography is the study of migration and evolution of plants in time and space. This is also phytogeography is the study of distribution of plant species in their habitats and elucidation of origin and history of development of floras. This is the most important, the study of distribution of plant species in their habitat. This is the basic for the phytogeographic regions of the world. The main theme of the plant geography is that discover the similarities and diversities in the plants and floras of the present and past found in widely separated parts of earth. This is the phytogeography. The major segregation of plant life of the world lies in 3 latitudinal zones. జనరల్గా వరల్డ్ని అంటే ప్లాంట్ లైఫ్ ఉన్నటువంటి అంటే మొక్క జీవించి ఉన్నటువంటి ప్రాంతాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని 3 జోన్స్ కింద, దిస్ ఇస్ ద 3 లాటిట్యూడినల్ జోన్స్, 3 జోన్స్ కింద డివైడ్ చేశారు. దిస్ ఇస్ జనరల్. పోలార్ రీజియన్ అంటే 90 degrees దగ్గర ఉంటుంది. టెంపరేట్ రీజియన్ అబౌవ్ ద క్యాప్రికాన్ అండ్ క్యాన్సర్. ట్రాపికల్ జోన్స్ ఐదర్ సైడ్ ఆఫ్ ది equator and either side of the equator. These are the 3 zones: polar zone, temperate zone, tropical zone. This is the simple segregation, okay? Based on the temperature, we can easily, based on the latitudinal conditions, we can divide it the 3 parts. Hansen in 1920 has suggested a fuller and more scientific classification of world's floristic regions. He divided the earth into 8 distinct zones on either side of the equator. ది హ్యాన్సన్ అనే అతను ఏం చేశారంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక 8 parts కింద డివైడ్ చేశారు. 8 parts కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. అక్కడ ఉండేటటువంటి వెజిటేషన్ బట్టి ఏ విధంగా ఈక్వేటర్ దగ్గర నుంచి మొదలు పెట్టారండి. ఈక్వేటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఐదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేటర్, 2 వైపులా ఉన్నటువంటి భాగాల్ని కూడా ఈ క్లాసిఫికేషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏ విధంగా విచ్ ఆర్ ఫస్ట్ది అంటే 8 డిస్ట్రిక్ట్ జోన్స్ అన్నాం కదా, ఆ 8 ఏంటనేది చూద్దాం. ఆ 8 జోన్స్ చూసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ది ఈక్వటోరియల్ అంటే నియర్ ఈక్వేటర్ అనేటటువంటి భూమధ్య రేఖ అంటాం. మనకి భూమధ్య రేఖ అనగానే దట్ ఇస్ ద 0 degrees. అంటే దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్. మనకు మనం ఊహించి గీసుకున్నటువంటి అంటే టైంని కౌంట్ చేయడానికి, తెలుసుకోవడం గురించి, ఎర్త్ గురించి తెలుసుకోవడం కోసం మనం డ్రా చేసినటువంటి కొన్ని ఇమాజినరీ లైన్స్ అన్నమాట.
దాన్ని ఈక్వేటర్ జోన్. దిస్ ఈజ్ ప్రజెంట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఒక గ్లోబ్ పార్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఆ గ్లోబ్కి అంటే ఒక బాల్ అండ్ స్ట్రక్చర్ మధ్యలో మిడిల్ పార్ట్ గీత గీస్తే ఎలా ఉంటుంది, ఈక్వల్ ఆఫ్ లాగా వస్తుంది కదా, బాల్ని 2 ముక్కలు చేస్తే. అంటే ఆ పాయింట్ అనమాట ఈక్వటోరియల్ జోన్. 0 to 15 degrees అండ్ అదర్ సైడ్, అంటే 2 వైపులా ఉండేటటువంటి ప్రాంతం 0 to 15 degrees. అంటే మనకి ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఉండేదాన్ని 0తో చెప్తాం, దీన్ని 1 డిగ్రీలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ అంకెల్ని డిగ్రీస్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది, యాంగిల్స్ అనమాట మనకి. అంటే 0 to 15 degrees ఈ మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని ఈక్వటోరియల్ జోన్ అంటాం. అలాగే నెక్స్ట్ ట్రాపికల్ జోన్. సెకండ్ వన్ ఇస్ ద ట్రాపికల్. హియర్ 15 degrees to 23.5. అంటే 23.5 అంటే మనకేంటి, అప్పరు లోయరు బోత్ సైడ్స్ కాప్రికాన్ క్యాన్సర్ అనేటటువంటి ఇమాజినరీ లైన్స్ ఉంటాయి. అంటే ట్రాపికల్ జోన్ ఈజ్ ప్రజెంట్ 15 degree to 23.5 degrees ఐదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేటర్. 2 వైపులా ఉండేటటువంటి కండిషన్ని ట్రాపికల్ జోన్ కింద చెప్తున్నాం. అలాగే సబ్ ట్రాపికల్ జోన్ 23.5 to 34 degrees. 23.5 అంటే మన కాప్రికాన్ క్యాన్సర్ ఉండేటటువంటి అక్కడి నుంచి మొదలుపెట్టి 34 degrees యాంగిల్ వరకు ఉండేటటువంటి రీజియన్ని సబ్ ట్రాపికల్గా. తర్వాత వార్మ్ టెంపరేట్ జోన్. అంటే మళ్ళీ ఇక్కడ టెంపరేట్ జోన్ని 2 భాగాల కింద డివైడ్ చేశారు. అదేంటి, ట్రాపికల్కి దగ్గరగా ఉన్నదాన్నేమో వార్మ్ టెంపరేచర్ జోన్. అంటే ట్రాపికల్ అంటే హాట్గా ఉండేటటువంటి కండిషన్, వేడివేడిగా ఉండేటటువంటి ప్రాంతం కాస్త, అందువల్ల అటువైపు ఉండేటటువంటి జోన్ని వార్మ్ టెంపరేట్ జోన్ కింద. ఆ వార్మ్ టెంపరేట్ జోన్ ఎక్కడుంది, 34 degrees to 45 degrees మధ్యలో ఉంది. ఆ తర్వాత ఉన్నదాన్ని కోల్డ్ టెంపరేట్ జోన్, 5th one. అంటే ఇది ఆర్కిటిక్ జోన్కి దగ్గరగా ఉంది కాబట్టి కోల్డ్ టెంపరేట్ జోన్ కింద చెప్పారు. ఇది 45 degrees to 58 degrees మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ మధ్యలో ఉన్నటువంటిది. అదే 6th one వచ్చేటప్పటికి సబ్ ఆర్కిటిక్ జోన్. అంటే ఆర్కిటిక్ని 2 భాగాలు చేశారు, సబ్ ఆర్కిటిక్, ఆర్కిటిక్. సబ్ ఆర్కిటిక్ జోన్ వచ్చేటప్పుడు 58 degrees to 66.5 మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని సబ్ ఆర్కిటిక్ కింద, 66.5 to 72 degreesకి మధ్యలో ఉన్నటువంటి జోన్ని ఆర్కిటిక్ జోన్ కింద. దిస్ ఆర్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేటర్. వన్ సైడే కాదు, నార్త్ అండ్ సౌత్ బోత్ సైడ్స్. ఈక్వేటర్ ఈజ్ ప్రజెంట్ ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది. ఐదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేటర్ అప్పర్ సైడ్ నార్త్, లోయర్ సైడ్ సౌత్ రీజన్ ఉంటుంది. అందువల్ల లాస్ట్ 8th one ఈజ్ ద పోలార్ జోన్. ఈజ్ ద టోటల్లీ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్. అంటే మన బాల్ యొక్క టిప్ పార్ట్స్ అనమాట. మిడిల్ భాగంలో నుంచి అప్పర్కి లోయర్కి వెళ్ళే కొలది మనకి పోలార్ రీజియన్స్ 90 angles degrees. అంటే మనం స్ట్రైట్గా ఒక లైన్ గీసామనుకోండి, బాల్కి ట్రాన్స్వర్స్గా గీసిందేమో ఈక్వేటర్ అన్నాం. లాంగిట్యూడినల్గా ఒక లైన్ గీస్తే అక్కడ టిప్ ఆఫ్ ద పాయింట్ ఎక్కడ ఉంటుంది, 90 degrees దగ్గర ఉంటుంది. అంటే పోలార్ జోన్ 70 to 90 degrees మధ్యలో ఉన్నటువంటి రీజియన్ని పోలార్ జోన్ కింద డివైడ్ చేస్తారు. అంటే ఈయన హాన్సన్ అనే అతను ఈ విధంగా మొత్తం ఎర్త్ని, అంటే మొత్తం టోటల్గా వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి భాగాన్ని 8 భాగాల కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. వాటిని మనం 8 parts అంటే 8 zones కింద, అంటే వరల్డ్ మొత్తం వచ్చేసింది కదా. అంటే ఏం చెప్పాడు సింపుల్గా, ఈక్వటోరియల్ జోన్, ట్రాపికల్ జోన్, సబ్ ట్రాపికల్ జోన్, వార్మ్ టెంపరేట్ జోన్. అంటే ఆ లీనియర్గా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఈ భాగంలోనికి వచ్చేస్తుంది. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా మనకి ఈ జోన్స్లోకి వచ్చేస్తుంది. వార్మ్ టెంపరేట్ జోన్, కోల్డ్ టెంపరేట్ జోన్, సబ్ ఆర్కిటిక్, ఆర్కిటిక్ జోన్, పోలార్ జోన్. దీస్ ఆర్ ద అక్కడ ఉన్నటువంటి డిగ్రీస్ని బేస్ చేసుకుని మనకి చెప్పినటువంటిది. అలాగే దీస్ జోన్స్ ఆర్ వుడ్ ఇండికేట్ ద మేజర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్. The vegetational zone of mountains has been much studied. అంటే మామూలుగా మనకి ఇక్కడ ఉండేటటువంటి వెజిటేషన్ జోన్ ఏమని పిలుస్తాం అంటే ఆ రీజన్లో ఉండేటటువంటి ట్రాపికల్ ఫారెస్ట్ అంటాం. సబ్ ట్రాపికల్ ఫారెస్ట్ అంటే డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి. టెంపరేట్ జోన్
అంటే టెంపరేట్ వెజిటేషన్ ఉంటుంది మనకి ఇక్కడ, అంటే కొనిఫెరస్ సంబంధించి. ఆర్కిటిక్ జోన్, ఆర్కిటిక్ ప్లాంట్ అంటే అక్కడ ఉండేటటువంటి వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ ప్లాంట్స్, అలాగే డివైడ్ చేసి చెప్తాం అన్నమాట. అలాగే ఇది ఈక్వేటర్ టు పోలార్ రీజియన్కి ఉండేటటువంటి. అలాగే ఇది ఇంకేం చేస్తారు, మౌంటైన్కి సంబంధించి కూడా, అంటే భూమి నుంచి సముద్ర గర్భ భాగం నుంచి అప్పర్కి మౌంటైన్ యొక్క పీక్ స్టేజ్కి వెళ్ళే కొలది ఉండేటటువంటి జోన్స్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇందాక ఈక్వటోరియల్ బేస్ చేసుకుని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చి లాంగిట్యూడినల్. ద క్లైమేట్ ఆఫ్ ద వేరియస్ latitudinal zones can be experienced in the altitudes and altitudinal zones of mountain ranges. అంటే మౌంటైన్ అంటే కోనికల్ షేప్లో ఉంటుంది మనకి మ్యాక్సిమం. లోయర్ బేస్ అనేటటువంటి వెడల్పుగా ఉండి అప్పర్కి వెళ్ళే కొలది కోన్ షేప్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అంటే లోయర్ టు అప్పర్ రీజియన్కి ఉండేటటువంటి రీజియన్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి హిమాలయాస్ అన్నాం, హిమాలయాస్ లోపల ఏం చెప్పాం, మౌంటైన్ అది ట్రోపికల్ జోన్, టెంపరేట్ జోన్, ఆల్పైన్ జోన్ అని చెప్పి డివైడ్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనకు అక్కడ పెరిగేటటువంటి వెజిటేషన్ బట్టి డివైడ్ చేయడం జరిగిందనమాట జోన్స్ కింద. ఇక్కడ కూడా మనకి 9 జోన్స్ కింద డివైడ్ చేశారు. జోన్ ఆఫ్ పామ్స్ అండ్ బనానాస్, అంటే ఈ జోన్ లోపల పామ్ ప్లాంట్స్, బనానా ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయంట. ఎక్కడది 0 to 600 MT, అంటే ఇట్ మీన్స్ మీటర్స్, 0 నుంచి 600 మీటర్లు అబోవ్ సీ లెవెల్. అంటే మనం సీ లెవెల్ నుంచి, సముద్రంలో నుంచి, గర్భం నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే మనకి 600 మీటర్స్ హైట్ వరకు, అంటే మనకి కోస్టల్ రీజన్స్ లోపల పామ్ ట్రీస్, బనానా ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కదా, అందువల్ల ఆ జోను 0 to 600 మీటర్స్ మధ్యలో ఉన్నటువంటి రీజియన్ లోపల మనకి పామ్ ట్రీస్, బనానా ట్రీస్ ఎక్కువగా గ్రో అప్ అవుతాయి అన్నమాట. ఆ రకంగా వెజిటేషన్ బట్టి చెప్పారు. అంటే మౌంటైన్ రీజియన్లో దాని యొక్క మౌంటైన్ యొక్క హైటు, అట్ ది సేమ్ టైం అక్కడ పెరిగేటటువంటి మొక్కల గురించి కూడా. సెకండ్ జోన్ వచ్చి జోన్ ఆఫ్ ట్రీ, అంటే ఫెర్న్ ట్రీస్ అండ్ ఫిగ్స్. అంటే ఈ మొక్కలండి, ఫెర్న్ అనేటప్పుడు మనకి టెరిడోఫైటా ప్లాంట్స్ గుర్తు వస్తూ ఉంటాయి, షేడ్లో కొంచెం పెరుగుతూ ఉంటాయి. 600 to 1200 మీటర్స్ ఈ మధ్యలో ఉండేటటువంటి ప్రాంతంలో పెరుగుతాయంట, అందువల్ల సెకండ్ జోన్ కింద. థర్డ్ జోన్ వచ్చి జోన్ ఆఫ్ మిర్టేల్స్ అండ్ ల్యూరెల్స్. ఈ ఆర్డర్కి సంబంధించి, మిర్టేల్స్ ఆర్డర్కి సంబంధించినటువంటి మిర్టేల్ అనేటటువంటి జీనస్ ఉంటుంది, దానికి సంబంధించి 1200 to 1900 మీటర్స్ రేంజ్ లోపల ఈ మొక్కలు పెరుగుతాయి అన్నమాట. ఫోర్త్ వచ్చి జోన్ ఆఫ్ ఎవర్ గ్రీన్ ట్రీస్, 1900 to 2600 మీటర్. ఈ ప్రాంతం లోపల మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, అంటే మనకి ఈక్వేటర్ దగ్గర పెరుగుతూ ఉంటాయి చూసారా ఫారెస్ట్లు, అలాంటి వాతావరణం అన్నమాట. 1900 to 2600 మీటర్స్ ఈ మధ్య భాగంలో ట్రోపికల్ ఫారెస్ట్స్ అనేటటువంటివి గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఎవర్ గ్రీన్ ట్రీస్ అంటే ఎప్పుడు పచ్చగానే ఉంటాయి, బ్రాడ్ లీఫ్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ జోను జోన్ ఆఫ్ డెసిడ్యూస్ ట్రీస్, 2600 to 3200 మీటర్స్. ఆ మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని డెసిడ్యూస్ ట్రీస్ కింద, అంటే ద లీవ్స్ ఆర్ ఫాల్ డౌన్ ఇన్ ఎనీ వన్ సీజన్. ఏదో ఒక సీజన్లో లీవ్స్ అనేటటువంటివి రాలిపోతూ ఉంటాయి ఆ ట్రీస్కి. అవి 2600 to 3200 మీటర్ రీజన్ లోపల పెరిగేటటువంటి మొక్కలు అన్నమాట. సిక్స్త్ వన్ జోన్ ఆఫ్ కొనిఫెరస్ ట్రీస్, అంటే జిమ్నోస్పోమ్స్కు సంబంధించినటువంటి మొక్కలు పెరిగేటటువంటి ప్రాంతం, అంటే మనకి టెంపరేట్ జోన్ కింద చెప్పుకుంటాం. 3200 to 3800 మీటర్స్ అబౌవ్ ద సీ, అంటే సీ సముద్రం నుంచి అంత ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతంలో పెరిగేటువంటి మొక్కలు. జోన్ ఆఫ్ ఆల్పైన్ షర్బ్స్, 3800 to 4450 మీటర్స్ ఈ మధ్య భాగంలో పెరిగేటటువంటి ఆల్పైన్ షర్బ్స్, ఆల్పైన్ ప్లాంట్స్ అంటే గుబురుగా పెరిగేటటువంటి మొక్కలు, అంటే అటు చల్లటి వాతావరణంలో పెరిగేటటువంటి షర్బ్స్. ఎయిత్ వచ్చి జోన్ ఆఫ్ ఆల్పైన్ హెర్బ్స్,
చిన్న చిన్న మొక్కలు యాన్యువల్ ప్లాంట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి హెర్బ్స్ 4450 నుంచి 5050 మీటర్స్ మధ్యలో పెరుగుతాయి అన్నమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి జోన్ ఆఫ్ ఐస్ అండ్ స్నో, ఇక ఫైనల్గా మనకి 5000 మీటర్స్ దగ్గర నుంచి మనకి స్నోఫాల్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, మంచు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అక్కడ మ్యాక్సిమం మనకి పెరిగితే ఏమైనా ఆల్గే కండిషన్సో బ్యాక్టీరియాసో, అంటే అక్కడ ఆ స్నోఫాల్ ఆ చలిని తట్టుకుని పెరగలిగేటటువంటివి ఏవైనా ఉంటే గ్రో అప్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద 5050 మీటర్స్ టు అబోవ్ రీజియన్. ఆ పై భాగంలో అంటే 5000 మీటర్స్ దాటిందంటే దట్ కంటైనింగ్ ద ఐస్ అండ్ స్నో. 5000 మీటర్లు దాటిందంటే భూభాగము ఎత్తు ప్రాంతం లోపల మనకి ఎక్కువగా మంచు అనేటటువంటిది ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద అనదర్ టైప్ క్లాసిఫికేషన్. అంటే ఇక్కడ ఏం చేశారు, మౌంటైన్ రీజియన్ని బేస్ చేసుకుని ఇందాకేమో మనం ఈక్వటేరియల్ జోన్ నుంచి అంటే భూమికి మధ్యగా ఉన్నటువంటి రేఖ భాగం నుంచి ఐదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేటర్ని డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేసాం, చాలా సింపుల్గా చెప్పడం కోసం మీకు ఇది. అలాగే అలా కాకుండా మనకి మౌంటైన్ రీజియన్ని బేస్ చేసుకున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి వెజిటేషన్ బట్టి ఈ విధంగా డివైడ్ చేయడం జరిగిందనమాట. హైట్ పెరిగే కొలది ఆటోమేటిక్గా అక్కడ పెరిగేటటువంటి మొక్కలు ఏంటి, అక్కడ ఉండేటటువంటి వెజిటేషన్ ఏంటి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ విధంగా కాకుండా ఏ బయోజియోగ్రాఫికల్ రికగ్నైజేషన్స్ అంటే రీజనలైజేషన్స్ అటెంప్టింగ్ సమ్ కన్సెన్సస్ ఈజ్ ప్రపోజ్డ్ రికగ్నైజింగ్ 3 kingdoms అండ్ 9 regions సచ్ యాజ్, అంటే మొత్తం భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని అంటే ఒక 3 kingdoms కింద డివైడ్ చేయడం జరిగింది. 3 kingdoms కింద, ఆ 3 kingdomsని మళ్ళీ 9 regions కింద డివైడ్ చేశారు. అవేంటంటే వరల్డ్ మొత్తాన్ని ఇది బయోజియోగ్రాఫికల్ రీజనలైజేషన్ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి క్లాసిఫికేషన్ లాంటిది అనమాట. హొలార్కిటిక్ కింగ్డమ్, హోలోట్రోఫికల్ కింగ్డమ్, ఆస్ట్రల్ కింగ్డమ్ అని 3 kingdoms కింద డివైడ్ చేయడం జరిగింది. హొలార్కిటిక్ కింగ్డమ్ లోపల నియర్ ఆర్కిటిక్ అండ్ పేలియార్కిటిక్ రీజియన్స్, అంటే మళ్ళీ హోలార్కిటిక్ని 2 parts కింద 2 regions కింద డివైడ్ చేశారు, నియర్ ఆర్కిటిక్ అండ్ పేలియార్కిటిక్ అని చెప్పేసి. అలాగే హోలోట్రోఫికల్ కింగ్డమ్, దీన్ని నియోట్రోఫికల్, ఇథియోపియన్, ఓరియంటల్ రీజియన్ 3 భాగాల కింద డివైడ్ చేయడం జరిగింది. తర్వాత ఆస్ట్రల్ కింగ్డమ్ని కేప్, ఆండియన్, ఆస్ట్రేలియన్ అండ్ అంటార్కిటిక్ రీజియన్స్ కింద డివైడ్ చేస్తారంట. ఇలా కాకుండా ఇంకొక అడిషనల్గా 5 ట్రాన్సిషనల్ జోన్స్ అంటే బార్డర్స్ ఉంటాయి కదా, ఇవి 3 kingdoms. ఈ కింగ్డమ్కి మధ్యలో బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్స్లో ఉండేటటువంటి భాగాల్ని మళ్ళీ విడిగా యాడ్ చేయడం జరిగిందనమాట. అడిషనల్లీ 5 ట్రాన్సిషన్ జోన్స్ ఆర్ రికగ్నైజ్డ్. మెక్సికన్ అంటే నియర్ ఆర్కిటిక్కి, నియోట్రోఫికల్ ట్రాన్సిషన్కి, అంటే హోలార్కిటిక్ కింగ్డమ్లో ఉన్నటువంటి నియార్కిటిక్కి, హోలోట్రోఫికల్ కింగ్డమ్లో ఉన్నటువంటి నియోట్రోఫికల్, ఈ రెండింటికి మధ్యలో ఈ ట్రాన్సిషన్ జోన్కి మధ్యలో మెక్సికన్ ఉందంట, మెక్సికన్ రీజియన్ అలాగనమాట. సహారో అరేబియన్ ఇది పేలియో ఆర్కిటిక్ రీజియన్కి, నియోట్రోఫిక్ అంటే పేలియో ఆర్కిటిక్కి, ఇథియోపియన్ ట్రాన్సిషన్కి, పేలియో ఆర్కిటిక్కి, ఇథియోపియన్ ట్రాన్సిషన్కి ఈ రెండింటికి మధ్యలో బార్డర్లో ఉంది సహారో అరేబియన్ భాగం. అంటే మనకి యూరప్కి అలాగే కింద ఆఫ్రికాకి మధ్య భాగంలో ఉంది కదా, అది ఆ భాగం అన్నమాట. అలాగే చైనీస్ పేలియో ఆర్కిటిక్కి, ఓరియంటల్ ట్రాన్సిషన్కి ఉన్నటువంటి భాగం. ఇండో మలయన్, ద ఓరియంటల్ ఆస్ట్రేలియన్ ట్రాన్సిషన్ ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి జోన్. సౌత్ అమెరికన్ నియోట్రోఫికల్ ఆండియన్ ట్రాన్సిషన్, నియోట్రోఫికల్కి ఆండియన్ ట్రాన్సిషన్ జోన్కి మధ్యలో ఉన్నటువంటి భాగంగా సౌత్ అమెరికా అని చెప్తాడు. అంటే ఈ 3 kingdomsలో ఉండేటటువంటి ఈ రీజియన్స్ ఉన్నాయి కదా, ఆ రీజియన్స్ యొక్క బార్డర్లో ఉన్నటువంటి వాటిని 5 అడిషనల్గా యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. క్లైమేట్ ఈజ్ ద మెయిన్ డ్రైవర్ ఆఫ్ ద ఫైటోజియోగ్రాఫికల్ రీజియన్స్, వ్యారీయింగ్ ఫ్రమ్ రీజియన్ టు రీజియన్.
అంటే మనకి ఈ క్లాసిఫికేషన్స్ ఫైటోజియోగ్రఫికల్ రీజియన్స్ కింద డివైడ్ చేయడానికి మేజర్గా మనకి ఏంటి క్లైమేట్ అనేటటువంటిదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆ క్లైమేట్ని బట్టే కదా మనం అంటే హీటు అంటే వేడిగా ఉంటుంది, లైట్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం, రెయిన్ఫాల్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం, అవునా. అందువల్ల మనం దాన్ని ట్రోపికల్ జోన్ కింద, కొంచెం డల్నెస్ ఉంటే అంటే టెంపరేట్ జోన్ కింద, మొత్తం మ్యాక్సిమం సన్లైట్ అండ్ ఫోకస్ అనేటటువంటి తక్కువగా ఉంటుంది, ఓన్లీ లైట్, ఒక సీజన్లో లైట్ ఉంటుంది, ఒక సీజన్లో డార్క్ కండిషన్స్ అనేటటువంటి ఉంటాయి, పోలార్ రీజియన్స్. అంటే ఆ విధంగా ఈ క్లైమేట్ అనేటటువంటిది దట్ కెన్ డ్రైవ్ ద మెయిన్ డ్రైవర్ ఆఫ్ ద ఫైటోజియోగ్రఫికల్ రీజియన్స్. దాన్ని బట్టే మనం ఎక్కడ ఎన్ని రకాల క్లాసిఫికేషన్స్ చేసినా ఒక రీజియన్కి ఇంకో రీజియన్కి తేడా రావడానికి కారణం, అవునా. దిస్ ఈజ్ ద ఫైటోజియోగ్రాఫికల్ రీజియన్స్ ఆఫ్ వరల్డ్. అంటే ఎవరికి వాళ్ళు ఒక్కొక్క యాంగిల్లో వరల్డ్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎండమిజం. ఇది మీకు ఫోర్త్ చాప్టర్లో అడిగినటువంటి ఒక టాపిక్. ఎండమిజం అంటే ఏమన్నా, ఎండమిక్ అంటే ఇస్ ద లోకల్, అంటే స్థానికంగా ఉండేటటువంటి అని అర్థం వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఇండియన్స్ వీఆర్ ఇండియన్స్ అంటే మనం ఇండియా లోపల వన్ ఆఫ్ ద పార్ట్, మనం ఇండియాలోనే ఉన్నటువంటి వాళ్ళం. అందువల్ల వీఆర్ ద ఇండియాలోనే ఉన్నాం, కానీ ఎక్కడ ఉన్నాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లోకల్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాం, ఈస్ట్ గోదావరి ఈజ్ ద లోకల్. ఎక్కడ రీజియన్లో ఉన్నాం, అమలాపురం. అంటే దట్ ఈస్ ద లోకల్, అమలాపురం ఈజ్ ద అవర్ లోకల్ నేటివిటీ ప్లేస్ అని చెప్తాం కదా. అలాగే ఇక్కడ కూడా మొక్కలకు సంబంధించి ఎండమిజం అంటే మన ఇండియాని బేస్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి, అంటే ఇండియన్ ప్లాంట్స్, ఇండియన్ యానిమల్స్, అంటే వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇందులో ఎండమిజం లోపల. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ unevenly on the globe. Some like humans and grey rats are widespread and inhabit most regions. అంటే కొన్ని అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అన్ని రకాల ప్రాంతాల్లో లివింగ్ కండిషన్లో ఉండలేవు, అవునా. కానీ మనుషులు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే చల్లగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉంటున్నారు, టెంపరేట్, ట్రోపికల్, ఆర్కిటిక్ అండ్ స్పేస్. ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాడీస్లో కూడా ఏంటి జలాంతర్గాములు అంటున్నాం, సబ్మెరీన్, వాటి లోపల కూడా మనం లివింగ్ ఇన్ కండిషన్లో జీవిస్తూ ఉన్నాం. అలాగే గ్రే ర్యాట్స్ అంట, ఎలకలు కూడా ఎక్కడ పడితే అక్కడే పెరుగుతూ ఉంటాయంట. దిస్ ఆర్ ద వైడ్ స్ప్రెడ్ అండ్ ఇన్హాబిట్ మోస్ట్ రీజియన్స్. అంటే ఎలకలు మనుషులు అన్ని చోట్ల ఉంటారు అని చెప్పేసి చెప్పడం. అలాగే మొక్కలు, జంతువులు అన్ని చోట్ల అలా ఉండవంట. అదర్ హ్యావ్ వెరీ రిస్ట్రిక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మే బీ ఫౌండ్ ఓన్లీ ఎ సింగిల్ ఐలాండ్ ఆర్ మౌంటైన్. అంటే కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయి. అది ఐలాండ్లో ఉండొచ్చు, మౌంటైన్లో ఉండొచ్చు, ఏదో ఒక ప్రదేశంలో మాత్రమే ఉంటుంది. We refer to these highly restricted organisms as endemic species. అంటే ఇలాగ ఒక ప్రాంతానికే పరిమితమైపోయినటువంటి ఓన్లీ రిస్ట్రిక్టెడ్ సింగిల్ ఏరియా, దే ఆర్ గ్రోన్ ఇన్ పర్టికులర్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, దట్ ఈస్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. అంటే ఆ ప్రాంతంలోనే ఆ జీవులు అనేటటువంటి జీవిస్తాయి. ఏవైతే ఏ స్పీసీస్ అయితే లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నాయో వాటిని ఎండమిక్ స్పీసీస్ అని పిలుస్తూ ఉంటాం. Because they are unique to a specific region, the unique phenomena in which species are restricted to a single region is known as endemism. అంటే విచ్ స్పీసీస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ఏ సింగిల్ రీజియన్, అంటే ఏ జాతులు అయితే మనకి ఒకే ప్రాంతానికి పరిమితం అయిపోయి ఉంటాయో వాటిని ఎండమిజం అని పిలుస్తున్నాం. ఏ స్పీసీస్ విచ్ ఈజ్ నేటివ్ అండ్ కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ లొకాలిటీ ఈజ్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. ప్రాసెస్నేమో ఎండమిజం అంటున్నాము, ఆ స్పీసీస్ని వచ్చి ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం, అవునా. అంటే ఏ స్పీసీస్ విచ్ ఈజ్ ఎ నేటివ్ అండ్ కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ లొకాలిటీ. ఏ స్పీసీస్ విచ్ ఈజ్ ఎ నేటివ్ అండ్ కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ లొకాలిటీ ఈజ్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. అంటే మన సొంత ఊరు అని చెప్పేసి ఎలా చెప్తాం అలాగనమాట. ఎండమిజం మే బీ డ్యూ టు
పూర్ అడాప్టబిలిటీ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఇకలాజికల్ హ్యాబిటేట్. అంటే వాటిని కొన్ని రకాల జాతుల మొక్కల్ని అంటే సమ్ ఆఫ్ స్పీసీస్ నాట్ గోన్ టు అడాప్టబిలిటీ, అంటే వెదర్ మారిపోతే ఆ వెదర్కి అనుకూలంగా దే కెనాట్ అండర్గో ద చేంజెస్, అలాంటి మార్పుల్ని చేసుకోలేదన్నమాట. అందువల్ల దాన్ని ఒక లొకేషన్లో నుంచి ఇంకో లొకేషన్లోకి మార్చామనుకోండి, దే కెనాట్ చేంజ్ దేర్ బాడీ స్ట్రక్చర్. దట్ ఈస్ ద పూర్ అడాప్టబిలిటీ. దట్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఆర్ called endemic species. దట్ ఈస్ ద ఇకలాజికల్ హ్యాబిటేట్. అంటే ఇప్పుడు తీసుకెళ్ళి మీసోఫైటిక్ ప్లాంట్ తీసుకెళ్ళి డిజర్ట్ ప్లాంట్లో వేస్తే డిజర్ట్లో పెరగదు, అవునా? కానీ అలా పెరగడానికి చేంజెస్ చేసుకోవాలి. చేంజెస్ చేసుకోగలిగినప్పుడు దట్ కెన్ సర్వైవ్. అలాంటి చేంజెస్ చేసుకోలేనటువంటి కండిషన్లో ఉండేటటువంటి స్పీసీస్ అన్నమాట. ప్రజెన్స్ ఆఫ్ సమ్ జియోగ్రాఫికల్ బ్యారియర్ రిస్ట్రిక్టెడ్ దేర్ మైగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సీ, మౌంటైన్స్ ఎక్సెట్రా. అంటే కొన్ని ప్రాంతాల లోపల అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు దానికి అడ్డుగా ఏముంటుంది, ఒక మౌంటైన్ ఉందనుకుందాం. మరి ఆ మౌంటైన్ దాటి అవతలకి ఎలా వెళ్ళలేదు కదా. అంటే వాటి మొక్క నడిచేయమని వెళ్ళిపోదు. దాని యొక్క స్పోర్స్ కానీ సీడ్స్ కానీ ఒకవేళ క్యారీ అవ్వాలంటే ఏ వైండ్ ద్వారానో వాటర్ ద్వారానో క్యారీ అవ్వాలనుకున్నప్పుడు మౌంటైన్ అడ్డు వచ్చింది. మౌంటైన్ అడ్డు వచ్చాక మౌంటైన్ దాటుకుని వెళ్ళలేవు కదా. అందువల్ల దే కెనాట్ స్ప్రెడెడ్, దట్ కెన్ రిస్ట్రిక్టెడ్ దట్ రీజియన్. ఆ ప్రాంతానికి పరిమితం అయిపోతుంది, అంటే వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అడ్డుగా నిలబడతాయి. అలాగే ఓషన్స్ కూడా మనకి ఇవి కూడా అంటే సముద్రం అనేటటువంటి అడ్డు వస్తుంది, వాటర్లో మునిగిపోతాయి. అందువల్ల అది పక్క ప్రాంతానికి వెళ్ళలేదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఫెయిల్యూర్ ఆఫ్ డిస్పర్సల్ ఆఫ్ రిప్రొడక్టివ్ ప్రాపగ్యూల్స్ ఇస్ సీడ్స్, స్పోర్స్ ఎక్సెట్రా. అంటే మనకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, స్పోర్స్, సీడ్స్ అనేటటువంటివి కొత్త వాతావరణంలోకి వెళ్ళినప్పుడు దే కెనాట్ అండర్గో ద జెర్మినేషన్, దే కెనాట్ అండర్గో ద ప్రొడక్షన్ ఆఫ్ ద న్యూ ప్లాంట్స్. అంటే మన ఈ వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ కానీ అంటే శాఖీయ భాగాలు కానీ సీడ్స్ కానీ స్పోర్స్ కానీ ఏవైనా సరే అక్కడికి వెళ్ళడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళకపోవడం వల్ల, లేదా వెళ్ళినా అక్కడ జెర్మినేషన్ అంటే మొలకెత్తలేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల కూడా మనకి ఎండమిక్ స్పీసీస్ అనేటటువంటి క్రియేట్ అవుతాయి. ద స్పీసీస్ మైట్ హ్యావ్ కంపారిటివ్లీ యంగ్ పాపులేషన్ అండ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు స్ప్రెడ్. అంటే ఎక్కువ అంటే అవి ఆ స్పీసీస్ అనేటటువంటివి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అంటే యంగ్ పాపులేషన్ అండ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు స్ప్రెడ్, అంటే వాటి యొక్క లైఫ్ టైం విత్ ఇన్ షార్ట్ టైంలో అయిపోయేటటువంటి ఛాయిస్ ఉందనుకోండి. అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా దానికి ఫేవరబుల్గా లేకపోతే దే కెనాట్ అండర్గో ద ప్రాసెస్, అంటే దే కెనాట్ అండర్గో ద స్ప్రెడ్ అవ్వలేదు. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎండమిక్ ఇంక్లూడ్స్, అంటే ఎండమిక్ స్పీసీస్కి ఎగ్జాంపుల్స్ కింద మనం ఆల్రెడీ ఎండమిక్ టైప్స్ చెప్పుకున్నాం. పేలియో ఎండమిక్స్, నియో ఎండమిక్స్ అని చెప్పేసి. ఇక్కడ మనం పేలియో ఎండమిక్స్లో ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మెటాసీక్వియా, లివింగ్ జిమ్నోస్పర్మ్ ఫాసిల్, ఎండమిక్ ఇన్ చైనా. అలాగే సీక్వియా, రెడ్వుడ్ ట్రీ, ఎండమిక్ ఇన్ కోస్టల్ వ్యాలీస్ ఆఫ్ కాలిఫోర్నియా. అంటే ఇవి ఆ ప్రాంతంలో మాత్రం పరిమితం అయిపోయి ఉంటాయి అన్నమాట. అలాగే ప్రిములా అండ్ పొటెంటిలా ఎట్ హై ఆల్టిట్యూడ్స్ ఆఫ్ హిమాలయాస్. అంటే మనకి పై భాగం లోపల హిమాలయాస్ యొక్క పై భాగం లోపల ఇవి ఎక్కువగా పెరుగుతాయంట. గింకాగో బైలోబా, ఎండమిక్ ఇన్ జపాన్ అండ్ చైనా. గింకోగో బైలోబా అనేటటువంటి జపాన్, చైనాలో తప్ప ఇంకెక్కడా పెరగదన్నమాట. అంటే ప్రిమ్యులా అండ్ పొటెంటెలా అనేటటువంటిది మాత్రం బాగా కూల్గా ఉండేటటువంటి ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది. ఇలాగా అవి కొన్ని ప్లేసెస్కి రిస్ట్రిక్టెడ్ అయిపోయింది. అందువల్ల దీస్ ఆర్ ద ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ దట్ రీజియన్ అని చెప్పుకుంటాం. మెటాసీక్వియా అనేటటువంటిది మనకి చైనాలో ఎండమిక్ స్పీసీస్ అన్నమాట, చైనాలో మాత్రమే పెరుగుతుంది. అలాగా ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో ఉండేటటువంటి కొన్ని ఎండమిక్ స్పీసీస్ గురించి చదువుదాం. ఎండమిజం ఇన్ ఇండియన్ బయోడైవర్సిటీ
is significant. About 4,900 species of flowering plants are endemic to India. అంటే ఇండియాలో అంట 4,900 స్పీసీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటటువంటివి 4,900 స్పీసీస్ అంటే లోకల్గా ఉండిపోయినాయి. ఇండియా దాటి వెళ్ళడానికి లేదనమాట, బయటికి వెళ్ళలేదు, అందువల్ల లోకల్ స్పీసీస్ అయిపోయినాయి. అబౌట్ 2% ఆఫ్ ఇండియన్ ఫ్లోరా అండ్ 62% ఆఫ్ ఇండియన్ ఫానా ఆర్ ఎండమిక్. అంటే 2% ఆఫ్ ఇండియన్ ఫ్లోరా, 62% ఆఫ్ ఫానా అంటే మొక్కలు, జంతువులు. ద ఎండమిక్ స్పీసీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ 141 genera belonging to 47 families. There are no endemic families. అంటే మనకి మనకు ఉన్నటువంటి స్పీసీస్ ఎండమిక్ స్పీసీస్ అనేటటువంటివి 141 జనరా. 141 జనరా, ఈ 41 జనరా 141 జనరా అనేటటువంటిది 47 ఫ్యామిలీస్లో భాగమై ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఒక ఫ్యామిలీ పూర్తిగా ఎండమిక్గా ఉండేటటువంటి కండిషన్ లేదు ఇక్కడ. దెర్ ఈజ్ నో ఎండమిక్ ఫ్యామిలీస్. అంటే పూర్తిగా ఒక ఫ్యామిలీ అనేటటువంటిది ఒక ప్రాంతానికే రిస్ట్రిక్టెడ్ అయి లేదు. కాకపోతే అందులో కొన్ని జనరాస్ మాత్రమే రిస్ట్రిక్టెడ్ ఇన్ కండిషన్లో ఉన్నాయి. ఆ రిస్ట్రిక్టెడ్ కండిషన్లో ఉన్నటువంటి ఆ 141 జనరా లోపల అవి కాస్త 47 ఫ్యామిలీస్లో ఇంక్లూడ్ అయినాయి. కానీ టోటల్గా పూర్తి ఫ్యామిలీ అనేటటువంటిది ఎండమిక్ ఫ్యామిలీ లేదు. దీస్ ఆర్ ద కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఫ్లోరిస్టికల్లీ రిచ్ ఏరియాస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. నార్త్ ఈస్ట్ ఇండియా లోపల ద వెస్టర్న్ ఘాట్స్, నార్త్ వెస్ట్ హిమాలయాస్ అండ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మనకి ఎక్కువగా మొక్కలు ఉండేటటువంటి రిచ్ కండిషన్లో ఉండేటటువంటి ఏరియాలు ఇవి. నార్త్ ఈస్ట్ ఇండియా లోపల అంటే ఈస్టర్న్ హిమాలయాస్ ఉన్నాయి కదా మనకి, ఆ భాగము, వెస్టర్న్ ఘాట్స్ లోపల, నార్త్ వెస్టర్న్ హిమాలయాస్ లోపల, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ మాత్రమే రిచెస్ట్ వెజిటేషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది మనకి. ద గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఆర్ జనరల్లీ పూర్ ఇన్ ఎండమిక్. ఇక్కడ ఎండమిక్ స్పీసీస్ అనేటటువంటి తక్కువ. అంటే ఈ 4 భాగాల్లో ఎండమిక్ స్పీసీస్ ఎక్కువగా ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఇండియా లోపల, వెస్టర్న్ ఘాట్స్ లోపల, నార్త్ వెస్ట్ హిమాలయాస్ లోపల, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువగా ఉంది. ఎక్కడ తక్కువగా ఉన్నాయి ఎండమిక్ స్పీసీస్ అన్నప్పుడు గ్యాంజెటిక్ ప్లెయిన్స్. గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో అంటే చాలా పూర్గా అంటే ఎండమిక్ అంటే లోకల్ ప్లాంట్స్ అనేటటువంటి చాలా తక్కువగా ఉన్నాయంట. వైల్ ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కంట్రిబ్యూట్ at least 220 స్పీసీస్ టు ద ఎండమిక్ ఫ్లోరా ఆఫ్ ఇండియా. అండమాన్ నికోబార్లో చూస్తే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎప్పుడు లెక్కల 1986 లెక్క ప్రకారం అంటే 1983 ప్రకారం 1983 ప్రకారం 220 స్పీసీస్ మాత్రం ఎండమిక్ స్పీసీస్గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండమాన్ నికోబార్ లోపల ఉన్నటువంటి స్పీసీస్ లోపల అంటే వెరీ ఎక్కువగా ఉన్నటువంటి స్పీసీస్. ఎండమిజం అమాంగ్ మమ్మేల్స్ అండ్ బర్డ్స్ ఈజ్ రిలేటివ్లీ లో. మమ్మేల్స్ అంటే క్షీరదాలు అంటాం, బర్డ్స్ అంటే పక్షులు, వీటిలో చాలా తక్కువ ఎండమిక్ స్పీసీస్ ఉన్నాయంట. ఓన్లీ 44 స్పీసీస్ ఆఫ్ ఇండియన్ మమ్మేల్స్, ఓన్లీ 55 బర్డ్ స్పీసీస్ ఆఫ్ ఎండమిక్ టు ఇండియా. అంటే మమ్మేల్స్ లోపల 44 స్పీసీస్, బర్డ్స్ లోపల పక్షుల లోపల 55 స్పీసీస్ అనేటటువంటివి ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ఇండియా కింద ఉన్నాయి. అంటే అన్ని స్పీసీస్ ఆ జాతులు మాత్రమే దట్ ఇస్ రిస్ట్రిక్టెడ్ ఇన్ ద ఇండియా, అవి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఎండమిజం అమాంగ్ మమ్మేల్స్ అండ్ బర్డ్స్ రిలేటివ్లీ లో అన్నాం కదా. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో ఉండేటటువంటి వెస్ట్రన్ ఘాట్స్లో ఉండేటటువంటివి ఒక 4 ఎండమిక్ స్పీసీస్ గురించి చెప్తాను. అంటే ఇండియన్ టెరిటరియల్ లిమిట్స్ 4 ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ కన్జర్వేషన్ సిగ్నిఫికెన్స్ occur in the western ghats and are long-tailed macaque. అంటే మెకాక్ అనేటటువంటి ఒక పొడవాటి తోక ఉన్నటువంటి మెకాక్వి అనేటటువంటి ఒక బర్డ్ ఉండేదంట. ఆ బర్డు అది ఎండమిక్ స్పీసీస్ అనమాట ఇండియా లోపల, అందులో వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుందంట.
అలాగే నీలగిరి లీఫ్ మంకీ అంటే ఒక కోతి కేటగిరీకి సంబంధించింది. బ్రౌన్ పామ్ సివెట్ అనేటటువంటి ఒక జంతువు. అలాగే నీలగిరి టార్ అంటారు, అవి కూడా మనకి అంటే దీస్ ఆర్ ద ఎండమిక్ స్పీసీస్గా ఉండడం జరిగింది. అంటే మనకి ఇక్కడ మమ్మల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మమ్మల్స్ గురించి ఒక 4 ఎగ్జాంపుల్స్ మీకు మెన్షన్ చేశాను అనమాట. అలాగే ఓన్లీ 55 బర్డ్స్ అంటే 55 బర్డ్ స్పీసీస్ ఉన్నాయన్నాం కదా ఎండమిక్ టు ఇండియా, విత్ డిస్ట్రిబ్యూషన్స్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హై రెయిన్ఫాల్. దీస్ ఆర్ లొకేటెడ్ mainly in eastern India along the mountain chains where the monsoon shadows occurs. Southwest India, and these are also found in Western Ghats and the Andaman Nicobar Islands also. These are 55 species birds lopala. Some of examples: brown parrot bill, these are the endemic species in Western Ghats. Broad-tailed grass bird, grey jungle fowl, grey-headed bulbul. అంటే ఇవి బర్డ్స్ నేమ్స్ అన్నమాట. దీస్ ఆర్ ద ఎండమిక్ బర్డ్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్, ఇన్ కాంట్రాస్ట్ ఎండమిజం ఇన్ ద ఇండియన్ రెప్టలియన్ అండ్ ఆంఫిబియన్ ఫానా ఈజ్ హై. అంటే మన సరీసృపాలు అంటాము లేదా ఉభయచరాలు అంటాము, అంటే కప్పలు పాములకు సంబంధించినటువంటి స్పీసీస్. దెర్ ఆర్ అరౌండ్ 214 ఎండమిక్ రెప్టైల్స్ అండ్ 110 యాంఫిబియన్ స్పీసీస్. అంటే 110 యాంఫిబియన్ స్పీసీస్, 214 ఎండమిక్ రెప్టైల్ స్పీసీస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఇన్ ఇండియా. And 8 amphibian species are not found outside the India. They include bophides and microhides. These are the organisms. The frogs and ranixolus, nanobatrax and nyctibatrax. These are the frogs. The most notable among the endemic amphibian genera is the monotypic, which are collected in the Annamalai hills. అంటే this is the అన్నమలై అని చెప్పేసి తమిళనాడులో ఉంది. మీకు అన్నమలై హిల్స్ అనేటటువంటి కండిషన్ లోపల మనకి ఈ ఫ్రాగ్స్ అలాగే రెప్టైల్స్ కేటగిరీకి సంబంధించినటువంటి స్పీసీస్ అనేటటువంటివి రిస్ట్రిక్టెడ్ దట్ రీజియన్స్, ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకి చెప్పడం జరిగిందనమాట. హియర్ మనకి ఎక్కువగా అంటే మమ్మేల్స్, బర్డ్స్ లోయర్ ఇన్ నెంబర్, అంటే దర్ ఇస్ అ రిలేటివ్లీ లో ఇన్ నెంబర్. ఎండమిక్ స్పీసీస్ అనేటటువంటి తక్కువగా ఉంది కంపేరింగ్ విత్ ద రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్ స్పీసీస్, వీటితో పోల్చుకున్నప్పటికీ. అవునా? అంటే దీస్ ఆర్ ద ఎండమిజం ఆఫ్ ద ఇండియా, అంటే ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ఇండియా. ఏ ఏ స్పీసీస్ ఎక్కువగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి ఎండమిక్ స్పీసీస్ కింద అనేటటువంటి విషయం అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్, షార్ట్గా అడుగుతూ ఉన్నారన్నమాట. మీకు ఇప్పుడు అంటే ఏ యూనిట్లో నుంచి ఏ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేటటువంటిది ఒక మోడల్ పేపర్స్ ఎగ్జిబిట్ చేస్తాను. మీకు లాస్ట్ ఎగ్జామినేషన్స్ అంటే 3 ఇయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అంటే మనకి 4 యూనిట్స్లో నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇది 2015 కాదు, లాస్ట్ 3rd ఇయర్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ లోపల ఇకాలజీ, బయోటిక్ ఫ్యాక్టర్స్, ఫుడ్ చైన్, లైఫ్ ఫార్మ్స్, అంటే ఇలాగ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ సంబంధించి, అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎండమిజం అని చెప్పేసి ఒక టాపిక్, జాతుల అంతరికత అంటారంట తెలుగులో. అది షార్ట్గా అడిగారు చూడండి ఇక్కడ. అలాగే ఇది ఫస్ట్ యూనిట్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. వాట్ ఈస్ ద టెంపరేచర్? బ్రీఫ్లీ డిస్క్రైబ్డ్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఇకాలజీ.
అంటే ఉష్ణోగ్రత అనగానేమి ఆవరణ శాస్త్రంలో ఉష్ణోగ్రత పాత్రను వివరింపుము అన్నారు. అంటే మనకి ఇకాలజీ ఫస్ట్ ఉంది కదా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి, అందులో టెంపరేచరు, లైటు, క్లైమేటిక్ ఫ్యాక్టర్స్. ఇక్కడ వాట్ ఈజ్ ఇకాలజీ, క్లియర్లీ డిస్క్రైబ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అన్నారు. అంటే వివిధ రకములైన మృత్తికా నిర్మాణ కారకములను గురించి వివరింపము అన్నాడు. అంటే మనకి ఎడాఫిక్ ఫ్యాక్టర్కి సంబంధించి ఫిజికల్ అండ్ కెమికల్ ఫీచర్స్ రాసాం కదా, ప్రాపర్టీస్ అని చెప్పేసి, వాటి గురించి రాస్తే సరిపోతుంది. అంటే అందులోనే కదా మనకి ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల దట్ కెన్ చేంజ్ దర్ సాయిల్. అంటే దాని యొక్క pH వేరియేషన్ వచ్చినా, వాటర్ అవైలబిలిటీ లేకపోయినా, టెంపరేచర్ వేరియేషన్స్ వచ్చినా, లేదా బెడ్స్ ఫార్మేషన్ సరిగ్గా సరిపోయినా, స్ట్రక్చర్ ఆఫ్ ద సాయిల్, అంటే వాటికి సంబంధించి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బట్టే మనకి సాయిల్స్ యొక్క వేరియేషన్ మారుతూ ఉంటుంది. ఇది వచ్చేమో సెకండ్ యూనిట్ నుంచి అడిగినటువంటిది, ఈకోసిస్టమ్ అనేటటువంటి టాపిక్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సెకండ్ యూనిట్, రైట్ అబౌట్ ద ఎనర్జీ ఫ్లో ఇన్ ఈకోసిస్టమ్, శక్తి ప్రవాహం గురించి. వాట్ ఆర్ ద బయోజియో సైకిల్స్, రైట్ అబౌట్ ద కార్బన్ సైకిల్, కార్బన్ సైకిల్ గురించి ఎస్ఐ రాయమన్నారు. అంటే బయోజియో సైకిల్స్ గురించి రాసి అప్పుడు కార్బన్ సైకిల్ గురించి రాయాలి మీరు. ఇది థర్డ్ యూనిట్, వాట్ ఈస్ ద పాపులేషన్, రైట్ అబౌట్ పాపులేషన్ ఇకాలజీ. అంటే మనకు ఉన్నదే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్ ఉంది, దాని గురించే రాయాల్సి ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద కమ్యూనిటీ, రైట్ అబౌట్ ద ప్లాంట్ కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ అన్నారు. అంటే సక్సెషన్కి సంబంధించి రాయాల్సింది. వాట్ ఈజ్ ఫైటోజియోగ్రఫీ, రైట్ అబౌట్ ఇట్స్ ప్రిన్సిపల్. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఉంది కదా, ఫోర్త్ యూనిట్ ఫైటోజియోగ్రఫీ, అందులో చూడండి అబౌట్ ఇట్స్ ప్రిన్సిపల్స్ అన్నారు. అంటే డెఫినేషన్ ఆఫ్ ద ఫైటోజియోగ్రఫీ రాసి 13 ప్రిన్సిపల్స్ ఇక్కడ పెట్టాలన్నమాట. రైట్ అబౌట్ ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉండేటటువంటి 9 రీజియన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఇందాక చదువుకున్నాం కదా, ఈస్టర్న్ హిమాలయాస్, వెస్టర్న్ హిమాలయాస్ అని చెప్పేసి, గ్యాంజెటిక్ ప్లాను, ఇండస్ ప్లేను అని చెప్పేసి చదివాం కదా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అస్సాము, ఇవన్నిటి గురించి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ ఇండియా, డెక్కను, వెస్టర్న్ ఘాట్స్ అండ్ మల్బారు, వీటి గురించి ఇక్కడ మెన్షన్ చేయాలి. దిస్ ఇస్ ద ఇండియన్ అడిగాడు, ఫైటోజియోగ్రఫికల్ రీజన్స్ ఆఫ్ ఇండియా అడిగారు ఎస్ఏ క్వశ్చన్. ఇది 5th యూనిట్కి సంబంధించి. అలాగే ఇంకొక మోడల్ పేపర్ చూద్దాం. ఇది సాయిల్ ప్రొఫైల్, మీకు ఇది 1st యూనిట్కి సంబంధించి. ఎక్స్ప్లెయిన్ ద ఎమెన్సలిజం అండ్ పారాసైటిజం, బయోటిక్ ఫ్యాక్టర్ నుంచి అడిగినటువంటి టాపిక్లు ఇవి. ఇకలాజికల్ పిరమిడ్స్, మనం 3 టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ నేర్చుకున్నాం కదా సెకండ్ యూనిట్ లోపల, అది దానికి సంబంధించి. ఎనర్జీ ఫ్లో, ఇక్కడ షార్ట్కి అడిగారు చూడండి, ఇందాక ఎస్ఐలో అడిగారు, ఇప్పుడు షార్ట్లో అడిగారు. ఈకో టైప్స్, మన పాపులేషన్ అంటే 3rd యూనిట్ టాపిక్ లోపల ఈకో టైప్స్ గురించి స్టడీ చేస్తాం. ఎండమిజం చూసారా, ఇందులో కూడా అడిగారు. ఎండమిజం అంటే స్థానికత అని చెప్పేసి, స్థానియత అంటే లోకల్, షార్ట్లో అడిగారు ఇక్కడ. ఇది ఇన్సిటు కన్జర్వేషన్ అంటే 5th యూనిట్ సంబంధించి, కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి సంబంధించి. ఎస్ఏ క్వశ్చన్లో 1st యూనిట్ నుంచి టెంపరేచర్ ఫ్యాక్టర్, ఇందాక అడిగిన క్వశ్చన్ పేపర్లోనే అదే ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది క్వశ్చన్. డిఫైన్ ఇకాలజీ, రైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇకాలజీ, అంటే ఈకాలజీ గురించి రాసి అందులో బ్రాంచెస్ గురించి రాసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇకాలజీ గురించి రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్నగా అడిగారు క్వశ్చన్, మరి ఆ ముక్కలు రాస్తే చాలా తక్కువ మార్కులు పడతాయి మనకి. రైట్ అబౌట్ ద బయోజియో సైకిల్స్, ఇవి చూడండి ఇక్కడ మొత్తం బయోజియో సైకిల్స్ గురించి రాసేయమన్నారు. అంటే మీరు డెఫినేషన్ రాసి 3 సైకిల్స్ గురించి షార్ట్గా రాయాల్సి ఉంటుంది. ఇవి ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్షన్ ఇకాలజీ, ప్రొడక్షన్ ఇకాలజీ గురించి మొత్తం రాసేయమని అడిగారు క్వశ్చన్. అంటే ప్రైమరీ ప్రొడక్షన్, సెకండరీ ప్రొడక్షన్, నెట్ ప్రొడక్షన్ గురించి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ ఏ కమ్యూనిటీ అన్నారు. అంటే ఒక కమ్యూనిటీలో పెరిగే మొక్కల మధ్య పరస్పర ప్రతిచర్యల గురించి వివరించండి అన్నారు. అంటే మనం జనరల్ ప్రొసీజర్ ఉంది కదా, సక్సెషన్కి సంబంధించి జనరల్ ప్రొసీజరు, అది రాసి ఏదైనా హైడ్రోసిరే ఎగ్జాంపుల్ కింద మెన్షన్ చేయాలి. అంటే ఓన్లీ స్టేజెస్ చెప్తే చాలు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మీరు. రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్లాంట్ కమ్యూనిటీ అన్నారు. అంటే ప్లాంట్ కమ్యూనిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4th యూనిట్ టాపిక్ ఇది. ఎక్స్ప్లెయిన్ ద ఫైటోజియోగ్రఫికల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్, ఇందాక లాస్ట్ పేపర్లో అడిగిన క్వశ్చన్లే ఇవి. మళ్ళీ మన 9 ఉన్నాయి కదా బొటానికల్ జోన్స్, వాటి గురించి రాసేస్తాం. ప్రిన్సిపల్స్ 13 ప్రిన్సిపల్స్ గురించి రాయాల్సి ఉంటుందన్నమాట.
దీస్ ఆర్ 2 టాపిక్స్ అయితే 5th యూనిట్ టాపిక్స్, సీడ్ బ్యాంక్స్, లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటటువంటిది. ఎక్కడ చూడండి, ప్రతి దానిలోనూ సాయిల్ ప్రొఫైల్ సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది, ఈకో టైప్ ఉంటుంది. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఎండమిజము ఉంది అంటే ప్రతి దానిలో అడుగుతున్నటువంటి కామన్ క్వశ్చన్ అయిపోయింది. ఎకలాజికల్ పిరమిడ్ ఇక్కడ ఎస్ఐ కింద అడిగారు, షార్ట్ కింద అడిగారు. సీడ్ బ్యాంక్స్ ఇది అంటే సీడ్ బ్యాంక్స్ని ఎస్ఐ కింద అడుగుతున్నారు, షార్ట్ కింద అడుగుతున్నారు 5th యూనిట్ నుంచి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇకాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైటోజియోగ్రఫీ చూడండి, ఎస్ఐ క్వశ్చన్ తీసుకొచ్చి షార్ట్లో అడిగారు. లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ 5th యూనిట్ టాపిక్. ఇదిగోండి టెంపరేచర్ యాజ్ ద క్లైమేటిక్ ఫ్యాక్టర్. మీకు 3 పేపర్లో కూడా టెంపరేచర్ గురించి క్వశ్చన్ అడిగారు ఫస్ట్ ఆప్షన్ లోపల. సెకండ్ ఆప్షన్లో మాత్రం మారుతూ వచ్చాయి. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే బయోటిక్ ఫ్యాక్టర్ గురించి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందులో పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్షన్స్ గురించి రాయాలి. అలాగే ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ అన్నాడు. ఉత్పాదకత రకాలు అంటే ప్రైమరీ, సెకండరీ, నెట్ ప్రొడక్టివిటీ గురించి రాస్తాం. ఎక్స్ప్లెయిన్ ద నైట్రోజన్ సైకిల్, ఓన్లీ నైట్రోజన్ సైకిల్ అడిగారు. అందుకే మీకు చెప్పడం కూడా నేను పెద్దగా చెప్పాను, నైట్రోజన్ సైకిల్ స్టెప్స్తో సహా. ఇది వచ్చి 3rd యూనిట్ టాపిక్. రైట్ క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాంట్ కమ్యూనిటీస్ అన్నారు. అంటే ప్లాంట్ క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్ మాత్రమే రాయమన్నారు, క్వాలిటేటివ్ అడగలేదు. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాపులేషన్ అంటే పాపులేషన్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. ఇప్పుడు 4th మనం చెప్పుకున్నటువంటి యూనిట్ టాపిక్ వచ్చి రైట్ ఎస్ఐ అండ్ ఫైటోజియోగ్రఫికల్ రీజన్స్ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్ అనేది కామన్గా ఉంది 3 పేపర్స్లో కూడా మనకి. రైట్ అండ్ ఎస్ఐ అండ్ ఫైటోజియోగ్రఫిక్ రీజన్స్ ఆఫ్ వరల్డ్, ఇది ఈ క్వశ్చన్ లోపల అడిగారు మనకి. ఇప్పుడు వారికి ఒక పేపర్లోనే అడిగారు ఈ క్వశ్చన్ మనల్ని. 5th యూనిట్ నుంచి వచ్చి కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ సిటు కన్జర్వేషన్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది ఇందులో. దీస్ ఆర్ ద 3 మోడల్ పేపర్స్. అంటే ఈ ఎగ్జామినేషన్ పర్పస్లో ఉన్నటువంటి ఈ పేపర్కి సంబంధించి మిమ్మల్ని అడిగేటటువంటి క్వశ్చనింగ్ విధానం తెలియాలని ఈ 3 పేపర్స్ మీకు నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేసి చూపిస్తున్నాను అనమాట. అర్థమైంది అనుకుంటాను. అంటే మనకి ఫైటోజియోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ లోపల ఖచ్చితంగా 4th యూనిట్ నుంచి మనకి కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏముంది ఇక్కడ, ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఆఫ్ ద ఇండియా, అది కామన్. పాపులేషన్ క్యారెక్టర్స్ కామన్గా ఉంది ఎస్ఏ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ టెంపరేచర్, ఫస్ట్ యూనిట్ నుంచి టెంపరేచర్ కామన్గా ఉంది. బయోజియో సైకిల్స్ గురించి ఎస్ఏ కామన్గా ఉంది. అంటే కామన్ చూసుకుంటారని మీకు ఈ క్వశ్చన్ పేపర్ మోడల్స్ నేను సబ్మిట్ చేశాను ఇక్కడ. దిస్ ఈజ్ ద మోడల్ పేపర్స్ ఆఫ్ ద 5th B పేపర్.